నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఏంద్రా నిన్నేమో నాటుకోటి తొడ ముక్కలు తెచ్చి ఇప్పుడేంది మళ్ళీ బాయిలర్ కూడా తొడ ముక్కలు తెచ్చి ఎర్రమట్టి కోడి తొడలు తందూరి చేస్తున్నాను. మట్టితో తందూరి ఏంద్రా స్వామి? ఏంద్రా చికెన్ ముక్కలకి మట్టి పోస్తా? అవునను అట్టెట్రా స్వామి. ఫస్ట్ తందూరి మసాలా తయారు చేసుకొని దాన్ని ఎత్తుకొని పోయి ముందుగా ఘాట్లు పెట్టుకున్న బాయిలర్ కూడా తొడ ముక్కలకు పూసుకొని దానిపైన ఒక రొంత నెయ్యి పూసి ఆ మసాలా పూసిన తందూరి ముక్క సిల్వర్ పేపర్ లో చుట్టి పక్కన పెట్టుకొని ఆ తర్వాత చేలో తెచ్చిన ఎర్రమట్టి మెత్తగా కలుపుకొని పుర్రుగా ఉండే ఎర్రమట్టిని సిల్వర్ పేపర్ కు చుట్టుకొని ఎత్తుకొని పోయి దానికోసమే రెడీ చేసిన బొగ్గులు బట్టి పైన వేసుకొని పైనుంచి కింద నుంచి మంట పెట్టుకుంటా మధ్యలో పొగ్గట్టంతో ఊపుకుంటా ఆ మంటలో వేసిన ఎర్రమట్టి నల్లగా మాడేదాకా మార్చుకొని ఆ మంటలోంచి బయటికి తీసి ఆ సిల్వర్ పేపర్ పైన ఉండే మట్టిని ఇదలగొట్టుకొని దాని లోపల ఉండే చికెన్ ముక్కను బయటికి తీసి ఆ చికెన్ ముక్క చూడండి పొగలగక్కు తెట్టుంది. ఆ పొగలగక్కి ఎర్రమట్టి చికెన్ ముక్క పైన ఒక్క రొంత నెయ్యి నిమ్మకాయ పిండుకొని ఆ ముక్కనట్టు పట్టుకుంటే మెత్తగా ఎముక్కుండే కండు ఊడిపోతుంది. ఆ దాడు ఊడిపోయి కింద పడద్దు అని పక్కన రెండు పళ్ళతోటి చికెన్ తందూరి ముక్కను పెరుగుతుంది మసాలా ఫ్లేవర్ లో నెయ్యి పోసుకొని తిన్నట్టు కమ్మంగా భలే గునింది. కానీ లైక్ మీద దెబ్బ మర్చిపోయారు.